చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నాడు షేయ్ పార్టీ లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనా అనుకుంటున్నారట. ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్తోని సహా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల దాకా అందరూ ముందు చూపుతోని ముంగడికి పోతారని షేయ్ పార్టీ బుడ్డ లీడర్లు షడసంబూరంగా చెప్పుకుంటుంటే అట్లవల కనిపించినాయంటే చెప్తాపండి. చూసినరా రోడ్లు బంగాళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు సచివాలయంకు పోయి ఆయన శాంబర్లో కూర్చొని సడగల శాఖ ఆఫీసర్లతో సమావేశం అయ్యిండట. సినిమాలు సమయేస్తుంటే వాళ్ళ గోసలైతే బిరానే వాపినాం కానీ రాష్ట్రంలోనే రోడ్ల సంగతి ఎట్లున్నది. మొన్నటికి మొన్న మొగులకు తూటు పడ్డది అన్నట్టే ఒకటే తీరుగా దంచి కొట్టిన వానలతోని పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టు అన్ని దగ్గరలో గత ప్రభుత్వంలో పోసిన కొన్ని రోడ్లు ఇచ్చకపోతే కొన్ని దగ్గరలో మలి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక కూడా వాగుల్లో కట్టిన డ్యాములు కట్టిన 2 నెలలకే వరదలకు కొట్టుకపోయినాయి అట. అట్లా కట్టిన గుణం తప్పిన గుత్తేదారులు ఎవరు? అసలు మొన్నటి వానలకు ఎన్ని రోడ్లు కొట్టుకపోయినాయి, ఎన్ని బ్రిడ్జీలు కూలిపోయినాయి, ఎన్ని తొవ్వలు ఖరాబ్ అయినాయి అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. ఇక అధికారులు కూడా ఉన్నట్టు చెప్పిర్రట. ఏమున్నది సారు, ఏడ చూసినా చాలా మట్టుకు సడకులు సత్యనాసున్నాయి, అవిటి రిపోర్టులు అన్నీ కూడా తెచ్చి మీ ముంగడ పెడతాము. ఏ సడకులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎన్ని దగ్గరలో మరమ్మతులు చేయించాలి, ఎన్ని దగ్గరలో ఆగమున్నదో అన్ని చెప్తామన్నారట. కానీ ఈ మీటింగ్ ఏందో ఈ మినిస్టర్ సారే ఎండాకాలంలో పెట్టి ఏడేడా ముప్పు పొంచి ఉందో ఏ రోడ్లు కొట్టుకపోతాయో అంచనా చేసుకొని ఆడ కూడా పనులు మంచిగా చేయిస్తే ఇప్పుడు ఇట్లా సమావేశం అయ్యి సడకుల గురించి అరుచుకునే కాడికి రాకపోవు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇప్పుడన్నా జర పనులు ముంగటేసుకుంటాము అంటున్నారు. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మంచిగా సడకులు పోపించి మీ సర్కారు మంచిది అనిపించుకోండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.